Students, good evening all of you. Welcome to my lecture 20. The topic of the lecture is where DBMS is not necessary. The database management system ఎక్కడ అవసరం లేదు. ఓకే, అయితే DBMS ఎక్కడ అవసరం లేదు అనే దాని గురించి మనం చూసే ముందు యాక్చువల్గా ఆర్గనైజేషన్స్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ని ఎందుకు యూజ్ చేస్తాము, వాటి పర్పస్ ఏంటి అనేది చూద్దాం. మనం ఇఫ్ వి కన్సిడర్ ఎనీ ఆర్గనైజేషన్, అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానివ్వండి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, LICs కానివ్వండి, ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ తీసుకున్నట్టయితే కనుక ఆ ఆర్గనైజేషన్స్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ప్యూర్లీ కంప్యూటరైజ్డ్ సిస్టమ్ని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పి కాల్ చేస్తాం. ప్యూర్లీ కంప్యూటరైజ్డ్ సిస్టమ్ని మనం ఏమని చెప్పి కాల్ చేస్తాము? ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటాం. అంటే దాంట్లో ఆపరేషన్స్ అన్నీ కూడా త్రూ కంప్యూటర్ ద్వారానే పెర్ఫామ్ కాబడతాయి. ఎందుకని కంప్యూటర్ ద్వారా పెర్ఫామ్ కాబడడం వలన మనకి ఏంటవుతుందంటే, డేటా యాక్సెస్ చేయడం కానివ్వండి, ఓకే, దాని మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడం కానివ్వండి, ఫాస్ట్గా జరుగుతాయి. మనకి ఫాస్ట్గా అవుట్పుట్స్ వస్తాయి, రిజల్ట్స్ వస్తాయి. అందుకనే మన ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ని ఏం చేయడం జరుగుతుంది? ఆర్గనైజేషన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది, రైట్? అయితే అలా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ని యూజ్ చేయడం వలన మనకి ఏం చేయొచ్చు? రిజల్ట్స్ని ఏం చేయొచ్చు? ఫాస్ట్గా మనం ఏం చేయొచ్చు? గెట్ చేసుకోవచ్చు. అయితే ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని మనం ఆర్గనైజేషన్స్లో ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అన్నట్టయితే కనుక ఆబ్వియస్గా వీ నీడ్ హార్డ్వేర్ కావాలి. అంటే మీన్స్ వీ నీడ్ కంప్యూటర్, డెస్క్టాప్ కంప్యూటర్స్ కావాలి, ల్యాప్టాప్స్ అయినా కావాలి, డెస్క్టాప్ కంప్యూటర్స్ అయినా కావాలి. అంతేకాకుండా అక్కడ ఆర్గనైజేషన్లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి, డిఫరెంట్ టాస్క్స్ని పెర్ఫామ్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి, ఒక కంప్యూటర్ సిస్టమ్ తీసుకుంటే సరిపోదు. ఓకే, కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి నెట్వర్కింగ్లో కనెక్ట్ అయి ఉండాలి. అంతేకాకుండా ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఎంటైర్ డేటా అంతటికి కూడా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఒక మల్టీనేషనల్ కంపెనీ ద్వారా మనం ఏం చేసుకోవాలి? ఒక సాఫ్ట్వేర్ని ఏం చేయించుకోవాలి? డెవలప్ చేయించుకోవాలి. ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయించుకున్న తర్వాత హార్డ్వేర్ని మనము ఇనీషియల్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది, సాఫ్ట్వేర్ కొనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంతవరకు ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఎవరైతే ఆపరేషన్స్ మాన్యువల్గా పెర్ఫామ్ చేశారో, ఆ మాన్యువల్గా పెర్ఫామ్ చేస్తున్న పర్సన్స్కి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేయడానికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసిన ప్రొఫెషనల్స్ చేత మనం ఏం చేయించాల్సి ఉంటుంది? ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఓవర్ హెడ్స్ ఉంటాయి ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని యూజ్ చేసుకోవాలంటే. అదే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే కనుక, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో అంటే డిఫరెంట్ ఫీచర్స్ని అచీవ్ చేయాల్సి ఉంటుంది, జనరాలిటీని అచీవ్ చేయాల్సి ఉంటుంది. జనరాలిటీ అంటే ఏంటంటే, మనం డేటాని ప్రాసెస్ చేసుకోవడం, మనకి ఏ డేటా కావాలంటే డేటాని గెట్ చేసుకోవడం, ఇదంతా దేంట్లోకి వస్తుంది? జనరాలిటీలోకి వస్తుంది. అలాగే ఏ డేటానైతే డేటాబేస్లో కెప్ట్ చేసుకుంటున్నామో దానికి ఏం చేయాల్సి ఉంటుంది? సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకోవాలి. అలా సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకోవడానికి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అనే ఒక కీ పర్సన్ని మనం ఏం చేసుకోవాల్సి ఉంటుంది? అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అతనికి ల్యాక్స్లో ఏం చేయాల్సి ఉంటుంది? శాలరీని ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే ఏ కారణం చేతనైనా మనకి డేటా కరప్ట్ అయినట్టయితే రికవరీ ప్రొసీజర్స్ ద్వారా డేటాను ఏం చేసుకోవాల్సి ఉంటుంది? గెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ పైన కాన్కరెన్సీ కంట్రోల్ అనేది కూడా అచీవ్ అయ్యేలాగా, కాన్కరెన్సీ కంట్రోల్ అనే ఫీచర్ని కూడా దాంట్లో మనం ఏం చేయాల్సి ఉంటుంది? అచీవ్ చేసుకునేలాగా ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఏం చేసుకోవాలి? డెవలప్ చేసుకోవాలి. అలాగే ఇంటిగ్రిటీ ఉంటుంది దాంట్లో. ఇంటిగ్రిటీ అంటే కొన్ని రూల్స్ని అక్కడ ఏం చేసుకోవచ్చు? ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు. బ్యాంక్స్ అయితే కనుక ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎంత అమౌంట్ ఉండాలని,
హోమ్ లోన్స్కి ఇంత వడ్డీ అని, పర్సనల్ లోన్స్కి ఇంత వడ్డీ అని కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని వాటిని ఏం చేసుకోవాల్సి ఉంటుంది, ఎన్ఫోర్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఫీచర్స్ని మనం డిబిఎంఎస్లో అచీవ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా అది ఖర్చుతో కూడుకున్న విషయమై ఉంటుంది. అంటే లాట్ ఆఫ్ మనీని మనం ఏం చేయాల్సి ఉంటుంది, స్పెండ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మనం యూజ్ చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ట్రైనింగ్, ఇందాక నేను చెప్పిన ఫీచర్స్, జనరాలిటీ, సెక్యూరిటీ, కన్కరెన్సీ కంట్రోల్, ఇంటిగ్రిటీ, ఓకే, నెక్స్ట్ అలానే రికవరీ, డేటా రికవరీ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనం అచీవ్ చేయగలగాలి అంటే కనుక సొఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్, డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ని అక్కడ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే డిబిఎంఎస్ యూజ్ చేయడం అనేది ఖచ్చితంగా మనకి ఏంటవుతుందంటే ఓవర్ హెడ్ అవుతుంది. ఆ ఓవర్ హెడ్ అవుతుంది కాబట్టి ఆర్గనైజేషన్కి ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని మెయింటైన్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నప్పుడే మనం ఏం చేయాల్సి ఉంటుంది, మాన్యువల్లోంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి ఏంటవ్వాలి, మనము స్విచ్ ఓవర్ అవ్వాలి. లేనట్టయితే కనుక మాన్యువల్గానే ఆపరేషన్స్ని ఏం చేసుకోవాలి, పెర్ఫామ్ చేసుకోవాలి. అయితే ఎక్కడ మనం డిబిఎంఎస్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టయితే కనుక వేర్ డిబిఎంఎస్ ఈస్ నాట్ నెసెసరీ. వేర్ డిబిఎంఎస్ ఈస్ నాట్ నెసెసరీ అన్నట్టయితే కనుక ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎక్కడైతే మనకి డేటాబేస్ అనేది సింపుల్గా ఉంటుందో, ఆల్రెడీ వెల్ డిఫైన్డ్గా అది డిఫైన్ చేయబడిందో, ఎక్కడైతే మనకి మాటికి చీటికి చేంజెస్ అనేవి దాంట్లో పెర్ఫామ్ కాబడవు, అంటే డేటా ఎప్పుడు కూడా మనకి మైనర్ చేంజెస్ కానీ మేజర్ చేంజెస్ కానీ దాంట్లో మనకి పెర్ఫామ్ కాబడవు, అలాంటి సిచ్యువేషన్స్లో, అలాంటి పర్పసెస్లో నో నీడ్ టు యూస్ డిబిఎంఎస్. రిపీట్ అగైన్, ఎక్కడైతే డేటాబేస్ సింపుల్గా ఉంటుందో, వెల్ డిఫైన్డ్గా అది డిఫైన్ చేయబడుతుందో, అలానే ఎక్కడైతే తరచూ చేంజెస్ చేయాల్సిన అవసరం ఉండదో, అట్లాంటి సిచ్యువేషన్స్లో నో నీడ్ టు యూస్ డిబిఎంఎస్. అంటే డేటాబేస్ ఈజ్ సింపుల్, well defined, and no changes occurred frequently. Then అట్లాంటి సిచ్యువేషన్లో నో నీడ్ టు యూస్ డిబిఎంఎస్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే స్ట్రింజెంట్ రియల్ టైమ్ అప్లికేషన్స్లో, ఓకే, ఆ రియల్ టైమ్ అప్లికేషన్ అనేది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అది అచీవ్ కాబడదు అన్నప్పుడు మనము డిబిఎంఎస్ని యూజ్ చేయకూడదు. అంటే ఆ రియల్ టైమ్ అప్లికేషన్ అనేది డిబిఎంఎస్ ద్వారా అది అచీవ్ కాదు అనుకున్నప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేసి అన్నెసెసరీగా అక్కడ ఓవర్ హెడ్ని మనం ఏం చేసుకోకూడదు, క్రియేట్ చేసుకోకూడదు. ఓకే, ఆ స్ట్రింజెంట్ రియల్ టైమ్ అప్లికేషన్ ఏ సాఫ్ట్వేర్ ద్వారా అయితే కనుక దాన్ని డెవలప్ చేస్తే బెటర్గా, ఎఫిషియెంట్గా డెవలప్ కాబడుతుందో మనము ఆ సాఫ్ట్వేర్నే దానికి ఏం చేయాల్సి ఉంటుంది, యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, స్ట్రింజెంట్ రియల్ టైమ్ అప్లికేషన్స్లో ఎక్కడైతే డిబిఎంఎస్ అవసరం లేదో దెన్ అక్కడ మనం డిబిఎంఎస్ని ఏం చేయాల్సిన అవసరం లేదు, యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నో నీడ్ టు యూజ్ DBMS in stringent real-time applications. If it can be achieved without using DBMS. అట్లాంటి సిచ్యువేషన్స్లో మన డిబిఎంఎస్ని ఏం చేయాల్సిన అవసరం లేదు, యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సెకండ్ పాయింట్ అంటే
మనకి రియల్ టైమ్ అప్లికేషన్స్లో ఎక్కడైతే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే మనము ఆ అప్లికేషన్స్ని అచీవ్ చేసుకోగలము అనుకున్నప్పుడు నో నీడ్ టు యూస్ DBMS. అలానే ఎక్కడైతే మల్టిపుల్ యూజర్స్ డేటాని యాక్సెస్ చేసుకోవలసిన అవసరం ఉండదో అక్కడ DBMSని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, థర్డ్ వన్ ఏంటంటే నో మల్టీ యూజర్ యాక్సెస్. Then no need to use DBMS. అంటే మల్టిపుల్ ఎంప్లాయీస్ లేనప్పుడు, ఓకే, అది ఒక చిన్న ఆర్గనైజేషన్, స్మాల్ ఆర్గనైజేషన్ అయినప్పుడు, ఓకే, తక్కువ మంది ఎంప్లాయీస్తోనే అక్కడ ఆపరేషన్స్ పెర్ఫామ్ కాబడుతున్నప్పుడు, ఓకే, దట్ మీన్స్ అట్లాంటి సిచ్యువేషన్లో మల్టిపుల్ యూజర్స్ ఆ డేటాని యాక్సెస్ చేయట్లేదు అన్నప్పుడు, ఓన్లీ సింగిల్ యూజర్ ద్వారానే ఆ డేటా యాక్సెస్ కాబడుతుంది అన్నప్పుడు అక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేయాల్సిన అవసరం లేదు, యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ అబౌట్ వేర్ DBMS ఈస్ నాట్ నెసెసరీ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కడైతే డేటా సింపుల్గా ఉంటుందో, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజ్ చేయకుండానే డేటా వెల్ డిఫైన్డ్గా డిఫైన్ చేయబడుతుందో, ఎక్కడైతే తరచు లేదా అసలు ఎప్పటికీ కూడా డేటా స్టాటిక్గా ఉంటుంది, దాంట్లో ఎటువంటి చేంజెస్ ఉండవు అనుకున్నప్పుడు నో నీడ్ టు యూస్ DBMS. అంటే దాంట్లో చేంజెస్ అనేవి పెర్ఫామ్ కాబడవు, డేటా ఎప్పుడు ఒకేలా ఉంటుంది, దాంట్లో కొత్త కొత్త చేంజెస్ కానీ న్యూ మాడ్యూల్స్ యాడ్ అవ్వడం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమీ లేనట్టయితే కనుక, డైలీ సేమ్ ఒకే ప్రాసెస్ ద్వారా అది రన్ కాబడుతున్నట్టయితే కనుక, ఒక సింపుల్ స్మాల్ ఆర్గనైజేషన్ అయినట్టయితే కనుక, దెన్ అట్లాంటి సిచ్యువేషన్లో నో నీడ్ టు యూస్ DBMS. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి స్ట్రింజెంట్ రియల్ టైమ్ అప్లికేషన్స్లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేయకుండానే మనము ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసుకోగలము, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవసరం లేదు అనుకున్నప్పుడు మనం బ్యాక్ ఎండ్గా DBMS ఏం చేయాల్సిన అవసరం లేదు, యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూజ్ చేసుకోకుండానే మనం ఏం చేస్తాము, టాస్క్స్ ఏం చేస్తాము, వితౌట్ యూజింగ్ DBMS ఆ రియల్ టైమ్ అప్లికేషన్స్ ఏం చేసుకుంటాము, పెర్ఫామ్ చేసుకుంటాము. దట్ ఈస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఎక్కడైతే మనకి అది స్మాల్ ఆర్గనైజేషన్ అయినప్పుడు ఒక సింగిల్ యూజర్ ద్వారానే దానిపైన ఆపరేషన్స్ పెర్ఫామ్ కాబడుతున్నట్టు, ఆ సాఫ్ట్వేర్ పైన ఆపరేషన్స్ పెర్ఫామ్ కాబడుతున్నట్టయితే కనుక, అక్కడ మల్టిపుల్ యూజర్స్ లేనట్టయితే కనుక, మల్టిపుల్ యూజర్స్ డేటాను యాక్సెస్ చేయట్లేదు అనుకున్నప్పుడు, ఓన్లీ సింగిల్ యూజర్ ద్వారానే ఆపరేషన్స్ పెర్ఫామ్ కాబడుతున్నాయి అనుకున్నప్పుడు, అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా, అలాంటి స్మాల్ ఆర్గనైజేషన్స్ లో కూడా మనం DBMS ఏం చేయాల్సిన అవసరం లేదు, యూజ్ చేసుకోవలసిన అవసరం లేదు. దట్ ఈస్ అబౌట్ వేర్ DBMS ఈస్ నాట్ నెసెసరీ. ఈ కాన్సెప్ట్ తో మనకి యూనిట్ 1 అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇట్ ఈస్ ద లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ యూనిట్ 1. ఓకే, థ్యాంక్ యూ.